సో గైస్ ఈ వీడియోలో మనము జాబ్స్ అనేవి ఫ్రంట్ డోర్ ఒకటి, బ్యాక్ డోర్ ఒకటి, ఇది కాకుండా ఇంకొక డోర్ కూడా ఉంది. అది ఏంటి అంటే దాని గురించి ఇప్పుడు డిస్కస్ చేసుకుందాము. బ్యాక్ డోర్ అంతా మనందరికి తెలుసు. కొంత సబ్జెక్ట్ నేర్చుకొని లేకపోతే అసలు సబ్జెక్ట్ నేర్చుకోకుండా డైరెక్ట్ గా కొంత డబ్బులు కట్టేసి ఒక ఉద్యోగంలో జాయిన్ అవ్వడం, ఇది బ్యాక్ డోర్. ఫ్రంట్ డోర్ అంటే కంప్లీట్లీ జెన్యున్ గా మొత్తం సబ్జెక్ట్ నేర్చుకొని ఎవరి సహాయం లేకుండా సొంతంగా వాళ్ళు కష్టపడి చదివి మంచి సబ్జెక్ట్ ఉండి కంపెనీ వాళ్ళకి నచ్చితే ఆ ఇంటర్వ్యూ క్రాక్ చేయగలిగితే అప్పుడు ఫ్రంట్ డోర్ జెన్యున్ గా మీకు జాబ్ అనేది వస్తుంది. ఈ రెండు కాకుండా సపోర్టింగ్ ఇంకొక దారి కూడా ఉంది. అదేంటి అంటే సపోర్ట్ తీసుకొని జాబ్ తెచ్చుకోండి. ఎవరు సపోర్ట్ తీసుకోవాలి? ఇక్కడ సపోర్ట్స్ అనేవి చాలా రకాలు ఉంటాయి. జాబ్ కోచింగ్ అనేది తీసుకొని ట్రైనింగ్ తీసుకొని మనం ఎంత ట్రై చేసినా కానీ మనకు ఆప్షన్ లేదు. ఆప్షన్ లేనప్పుడు అంటే మనం ఎంత ట్రై చేస్తున్నాం, చాలా ట్రై చేస్తున్నాము, చాలా ఉద్యోగం తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాము. అప్పుడు మనం అంటే అలాంటి సిచ్యువేషన్ లో కూడా కంపెనీస్ కి మన ఎలిజిబిలిటీ అనేది లేదు. కొంత మనం ట్రై చేస్తా ఉన్నాము. సో ట్రై చేసినప్పుడు సపోర్టింగ్ ఏదో రెఫరెన్స్ ద్వారా కానివ్వండి, అండ్ ఇంకా వచ్చేసి హెచ్ఎల్ ఫస్ట్ కెరియర్స్ అని ఉంటుంది. అంటే కొంత డబ్బులు కట్టాలి. డబ్బులు కట్టలేకపోతే మనకి ఇచ్చే శాలరీ నుంచి డిడక్ట్ చేస్తారు. అండ్ ఇదొక ప్రాసెస్. ఇది కూడా సబ్జెక్ట్ నేర్చుకోవాలి. అండ్ మనకు ఆప్షన్ లేదు, ఎందుకంటే మనకు డిఫరెంట్ కంపెనీస్ ఎలిజిబిలిటీ లేదు. మన కెరియర్ ఎలాగైనా స్టార్ట్ చేయాలి. అలాంటప్పుడు ఇలాంటి ఆప్షన్స్ మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటి అంటే చాలా మంది ఎలా ఆలోచిస్తున్నారంటే నాకు వారం రోజుల్లో జాబ్ కావాలి, నాకు 10 రోజుల్లో జాబ్ కావాలి, ఇలా ఆలోచిస్తూ ఉన్నారు. ఓకే, 10 రోజుల్లో 15 రోజుల్లో జాబ్ తెచ్చుకోవచ్చు. దానికంటే ముందు ఒక 2 నుంచి 3 నెలలు మనం కొంత సబ్జెక్ట్ నేర్చుకోవడానికి ప్లాన్ చేసుకోవాలి. ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఏదైనా కానీ మనం ప్లాన్ చేస్తున్నామంటే కమింగ్ డేస్ లో వెరీ హ్యూజ్ రిక్వైర్మెంట్ తో ఒకటి కన్ఫర్మేషన్, అంటే కన్ఫర్మేషన్ ఇంకా రాలేదు. కన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే దానికి సంబంధించిన అప్డేట్ కూడా మీకు ఇస్తాను. కొంత అమౌంట్ కట్టాల్సి ఉంటుంది. అండ్ 1 ఇయర్ వరకు ప్లాన్ నేను చెప్తాను మీకు. 1 ఇయర్ వరకు మిమ్మల్ని జాబ్ లోంచి తీసేరు. అండ్ తర్వాత వచ్చేసి కొంత దానికి సంబంధించిన సపోర్ట్ కానివ్వండి. ఇప్పుడైతే ప్రస్తుతానికి మల్టిపుల్ డొమైన్స్ మీద ఉన్నాయి. ఎప్పుడైనా కానీ జాబ్స్ మనకి అప్డేట్ ఉంటేనే మనం బ్యాచ్ అనేది అంటే జాబ్స్ ఈ రిక్వైర్మెంట్స్ ఉంటే దాని కొంత ట్రైనింగ్ ఇచ్చేసి పంపించడం జరుగుతుంది. కానీ ఓన్లీ ఎలా ఉంటుందంటే సపోర్ట్ ఏదైతే ఉందో ఈ జెన్యున్ గా మనం ఏదైనా కానీ మనం ఒకవేళ చేసినా కానీ బ్యాక్ డోర్ అయితే ఇంతవరకు నేను ఎప్పుడు చేయలేదు, ఎప్పుడు కూడా చేయను కూడా. ఎందుకంటే బ్యాక్ డోర్లో చాలా నష్టపోయాను. మనం చేసే కొన్ని ప్రాసెస్లు ఏంటి అంటే కొంతమందికి బ్యాక్ డోర్లో కనిపించవచ్చు మేబీ, బట్ బ్యాక్ డోర్ అయితే నేను ఇంతవరకు ఏది లీగల్ కానిది ఏది నేను సపోర్ట్ చేయలేదు, చేయను కూడా. ఎందుకంటే మై సెల్ఫ్ నేను ఎవరన్నా ఒక స్టూడెంట్ నా దగ్గరికి వచ్చి బ్యాక్ డోర్ అన్నా కానీ నేను ఎంకరేజ్ చేయాలి. బేసిక్గా బాబు బ్యాక్ డోర్ వద్దు, జెన్యున్ గా కొంత సబ్జెక్ట్ నేర్చుకుని ట్రై చేయను. సో అలా ట్రై చేస్తేనే చాలా మందికి ఉద్యోగాలు వచ్చినాయి. నా చెప్పిన మాటతోనే చాలా మంది ఉద్యోగాలు తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వెరీ రీసెంట్ గా ఒక స్టూడెంట్ వచ్చి ఈ విధంగా నేను సార్ నేను మీరు అప్పుడు చెప్పిన మాట విని నేను జాబ్ తెచ్చు అంటే నేను సొంతంగా ట్రై చేశాను, కష్టపడ్డాను, వచ్చింది. నేను ఎవరికైనా ఒకటే చెప్తాను, ముందు సొంతంగా ట్రై చేయండి. అవ్వకపోతే కొంత సపోర్ట్ తీసుకోండి. ఇప్పుడు కూడా అవ్వకుండా కంప్లీట్ గా నేను రాంగ్ స్టెప్ లో వెళ్తానండి, మనం కరెక్ట్ కాదని నేను చెప్తున్నా. అండ్ మనకి ఫ్రంట్ డోర్ బ్యాక్ డోర్ కాకుండా సపోర్ట్ తెచ్చుకొని కూడా జాబ్ తెచ్చుకోవచ్చు. రెఫరెన్స్లు తీసుకోవచ్చు. లింక్డ్ఇన్ ద్వారా రెఫరెన్స్లు తీసుకోండి. మీరు ఆల్రెడీ కొంత ఎక్స్పర్టైజ్ అయ్యాను, నేను ఇట్లా ఇంత నా పోర్ట్ఫోలియో రెడీ చేసుకొని నాకు పరిచయం ఉండాల్సిన అవసరం లేదు. మీకు లింక్డ్ఇన్ లో వాళ్ళతో స్పెసిఫిక్ గా మీరు ఏ డొమైన్ నేర్చుకున్నారో ఆ డొమైన్ రిలేటెడ్ పర్సన్స్ ని హెచ్ఆర్స్ తో మాట్లాడండి పర్సనల్ గా. లింక్డ్ఇన్ ఉన్నదే అందుకు, అంతేగాని ఇన్స్టాగ్రామ్, ఈ ఫేస్బుక్, యూట్యూబ్ షార్ట్స్ కానివ్వండి ఎక్కువగా టైం వేస్ట్ చేసుకోవద్దు. కంటెంట్ అంటే మీకు క్లాసెస్ కానివ్వండి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మీరు ప్లాన్ చేసుకొని వినండి. కానీ అనవసరం టైం వేస్ట్, అనవసరం కామెంట్స్ ఇవన్నీ అనవసరం. అండ్ ఈ విధంగా మీరు సపోర్ట్ లింక్డ్ఇన్ లో కూడా తీసుకోవచ్చు. ఓకే, ఇలా తీసుకొని ఏదన్నా మీరు మంచిగా సబ్జెక్ట్ నేర్చుకొని ఉద్యోగం తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. కానీ జెన్యున్ గా సబ్జెక్ట్ నేర్చుకొని జాబ్ తెచ్చుకున్న వాడంతకంటే ఉత్తమం ఇంకోటి లేదు. నాకు అస్సలు అవకాశం లేదు. నాన్ ఐటీలో నుంచి జాబ్ చేశాను, నాకు 3 4 పిఎఫ్లు ఉన్నాయి, కెరీర్ గ్యాప్ పడిపోయింది. కానీ మంచి కెరియర్ నేను స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. సో అలాంటిది ఏమన్నా ఉంటే సపోర్ట్ తీసుకొని ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, ఇది నేను త్వరలో అప్డేట్ చేస్తాను. ఇది ఒకసారి ప్లాన్ చేసుకోండి దీని గురించి అయితే. సో సపోర్ట్ తీసుకొని కూడా జాబ్ తెచ్చుకోవచ్చు. సపోర్ట్ తీసుకొని సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకోవచ్చు అంటే చాలా మంది తెచ్చుకోవచ్చు. అలా తెచ్చుకుంటే ఏమవుతుంది, వాళ్ళు ఏదో అన్నారు ఆ జాబ్ ఇచ్చిన తర్వాత ఏదో మాటలు అంటారు నేను ఇప్పించాను, అన్ని తప్పేం లేదు. ఇప్పించారు కదా. ఒకవేళ అలా ఇప్పించే వాళ్ళు ఏమన్నా ఉంటే ప్లాన్ చేసుకోండి, సపోర్ట్ తీసుకొని సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.